मरकजी वजीर सयाहत जी किशन रेड्डी ने कहा है कि चीफ मिनिस्टर चंद्रशेखर राव निजाम तर्ज की हुक्मरानी कर रहे हैं। उन्होंने आज बीजेपी के रियासती सदर बंडी संजय की पदयात्रा में शिरकत की। इस मौके पर गढ़वाल जिले के लिंगनावाई गांव में खिताब करते हुए किशन रेड्डी ने कहा कि चीफ मिनिस्टर केसीआर ने अपने 8 साल दौरे इख्तिदार में फार्म हाउस और प्रगति भवन छोड़कर बाहर कहीं नहीं निकले। अवामी मसाइल से वो नावाकिफ हैं। उन्होंने कहा कि चीफ मिनिस्टर ना ही अवाम से मुलाकात करते हैं और ना ही अवाम को मुलाकात का वक्त देते हैं। प्रगति भवन में वुज़रा और टीआरएस के अरकान मुकन्नना को दाखिले की इजाजत नहीं है। ऐसे में केसीआर किस तरह अवामी मसाइल से वाकिफियत हासिल करेंगे। किशन रेड्डी ने कहा कि तेलंगाना की तश्कील के बाद केसीआर खानदान यहाँ के अवाम को गुलाम बनाकर रखा हुआ है। केसीआर खानदान की गुलामी से तेलंगाना अवाम को बाहर निकालने के लिए रियासत में बीजेपी का इख्तिदार में आना जरूरी है। టీఆర్ఎస్ పార్టీ నరేంద్ర మోడీ గారిని తిరుగుతా ఉన్నారు. మొన్నట బంగాళాఖాతంలో కలతాడు. కల్వకుంట్ల కుటుంబం ఇంత భారతీయ జనతా పార్టీ ఎక్కడ అవుతాము. మేము 18 రాష్ట్రాల అధికారంలో ఉన్నాం, కేంద్రంలో అధికారంలో ఉన్నాం. వస్తున్నాను కేసీఆర్ గారు, నువ్వు గీ పెట్టుకున్నా 2024లో మళ్ళీ దేశానికి ప్రధానమంత్రి అయ్యేది నరేంద్ర మోడీ గారిని వస్తున్నాను. ఎవరు వద్దన్నా ఎవరు కాదన్నా ప్రజల ఆశీస్సులతో, ప్రజలకు సహకారంతో, ప్రజలందరితో, ప్రజల యొక్క మేలు కోసేటువంటి నాయకులు, ఒక టీ అమ్ముకున్నటువంటి కుటుంబంలో పుట్టిన బిడ్డ మళ్ళీ ఇళ్లలో వంట చేసి నరేంద్ర మోడీ గారిని వంట చేసి పని మనిషిగా ఉంటూ నరేంద్ర మోడీ గారిని పెంచి పెద్ద చేసినటువంటి మరి కుటుంబం నుంచి వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు పేద ప్రజలంటే తెలుసు. కాబట్టి ఆ నరేంద్ర మోడీ గారిని బడుగు బలైన వాళ్ళలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని ఎప్పుడు కూడా ప్రజలు దొరుకోరు. ఇటీవల ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరిగితే ఆ ఉత్తరప్రదేశ్ లో 4వ గెలిచాము. 2 సార్లు పార్లమెంట్ కు 2 సార్లు, గోవాలో 3వ గెలిచాము.